వెల్కమ్ బ్యాక్. ఇవాళ అవర్ పాస్ట్ 2లో 6th చాప్టర్ టౌన్స్, ట్రేడర్స్ అండ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ గురించి తెలుసుకుందాము. అంటే నగరాలు, ట్రేడర్స్ అంటే వ్యాపారులు, వాణిజ్య వ్యాపారం చేసేవాళ్ళు, క్రాఫ్ట్ పర్సన్స్ అంటే హస్తకళల ద్వారా చేసే పనులను బట్టి మిడివల్ టైమ్స్లో ఎట్లా ఉన్నాయో చూద్దాం. మిడివల్ టైమ్స్ అంటే మధ్యయుగం అనమాట. సో ఈ మిడివల్ టైమ్స్లో యూజువల్లీ మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్క సిటీ లేకపోతే ఒక్కొక్క పట్టణం ఏదైనా ఉంటే దానికి ఒక పర్టికులర్ పర్పస్ ఉండేది. ఆ పర్పస్ ఏంటంటే ఒకటి అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. అంటే ఎగ్జాక్ట్గా ఎట్లా చెప్పాలంటే అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అంటే మీకు ఫంక్షనింగ్, గవర్నమెంట్ ఫంక్షనింగ్, లేదా ఒక ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఫంక్షనింగ్ అక్కడ నుంచి నడిచేది. అలాగా ఒక రాజ్యం ఉన్నప్పుడు, మిడివల్ రాజ్యాలు ఉన్నప్పుడు వాటి ఫంక్షనింగ్ అక్కడ నుంచి నడిచేవి అనమాట. పరిపాలన, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పరిపాలన కేంద్రాలుగా కొన్ని పట్టణాలు ఉండేవి. కమర్షియల్ టౌన్స్ అంటే వాణిజ్య వ్యాపారం చేసే కమర్షియల్ టౌన్స్ కొన్ని ఉండేవి. ఆ తర్వాత టెంపుల్స్కి సపరేట్ టౌన్స్ లాగా ఉండేవి, టెంపుల్ టౌన్స్ ఉండేవి అంతకుముందు. మనకి ఇప్పుడు తిరుమల ఎట్లాగా అలా ఉండేవి. వీటి చుట్టూ ఈ ట్రేడర్స్ ఎట్లా వచ్చారు, తర్వాత హస్తకళలు చేసుకునే వాళ్ళు పలానా ప్లేసెస్లో ఎట్లా వచ్చారు అనేది మనము కొంచెం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటామంటే ఇప్పుడు ఈ చాప్టర్లో ఒక 2-3 ప్లేసెస్ని చూసి అవి ఎలా డెవలప్ అయ్యాయో చూసుకుంటాము. మిడివల్ టైమ్స్ అంటే మధ్యయుగంలో పాలకులు, రాజులు, మహారాజులు ఎలా పరిపాలించారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, ఇలాంటి సిటీస్ పెట్టడం వల్ల వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది ఒకటి తెలుసుకుంటాము. ఆ తర్వాత ఇవాళ పట్టణాలు అంటే హోలిస్టిక్గా సపరేట్గా ఒక ఉద్దేశం కోసమని ఒక సపరేట్ సిటీగా కాకుండా అన్ని కలగలిపి ఫంక్షనింగ్లో ఉండాలి అన్న సిటీస్గా ఎలా మారినాయి అనేది కూడా చూద్దాం. సో ఈ మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ మీకు కరెక్ట్గా చెప్పాలంటే మచిలీపట్నం ఒకటి చూస్తాం ఇవాళ. తర్వాత తంజావూరు చూస్తాము, హంపి, సూరత్. ఇవి ఎట్లా ఈ ప్లేసెస్ సిగ్నిఫికెన్స్ ఏంటో చూస్తాం అన్నమాట. సో ఈ చాప్టర్ చదివేటప్పుడు మధ్యలో మీకు ప్రిపరేషన్కి కావాల్సిన కొన్ని హ్యాక్స్, కావాల్సిన కొన్ని మెలకువలన్నీ చెప్తా ఉంటాను. మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ విషయానికి వచ్చేటప్పటికి మనం ఎగ్జాంపుల్ తీసుకునేది ఏంటంటే చోళా డైనస్టీ. చోళులు మనకి సౌత్ ఇండియాలో తమిళనాడు, ఇప్పుడున్న తమిళనాడు ప్రాంతంలో చాలా కాలం పరిపాలించారు. కొన్ని 1000 సంవత్సరాల క్రితం వాళ్ళు చాలా ఎస్టాబ్లిష్డ్ రాజ్యం అన్నమాట. సో వీళ్ళు తంజావూరు అనే ఊరిని అసలు ఎలా డెవలప్ చేశారు అనేది మనం ఇక్కడ చూద్దాం. సో తంజావూరుని మీరు ఒకసారి నార్మల్గా ఊహించుకోండి. సో ఊరు ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు మీరు ఊహించుకోండి. నేను మీకు ఇప్పుడే చూపిస్తాను తంజావూరు ఎట్లుంటుందో. సో ఇది తంజావూరు పట్టణం అన్నమాట. సో ఇది మీరు ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, చాలా ప్లాన్డ్గా కట్టారు. ప్రతి ఒక్క చిన్న డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా అప్పట్లోనే, ఆ రోజుల్లోనే చేతితో ఇవన్నీ కట్టారు. ఈ పైన ఉండే ఈ రాయి అసలు ఇంత పైకి ఎట్లా వెళ్ళింది అనే దాని మీద చాలామంది రీసెర్చ్ చేశారు, కానీ వాళ్ళకి అసలు అంతు చిక్కలేదన్నమాట అప్పట్లో ఈ టెక్నాలజీ ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇది తంజావూరు పట్టణం అన్నమాట. ఇది బేసికల్లీ ఇదంతా టెంపుల్ కాంప్లెక్స్ ఇదంతా, ఈ పక్కన ఈ కొలని ఇదంతా. కానీ చుట్టుపక్కల ఊరంతా ఎలా వచ్చింది అనేది కూడా మనము అలా డెవలప్ ఎట్లా అయింది అనేది మనము తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తంజావూరు జాగ్రఫికల్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం. జాగ్రఫికల్గా తంజావూరుకి ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే, ఒకటి కావేరీ నది ఒడ్డున ఉంది. పెరెనియల్ రివర్ అంటే ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతున్న రివర్స్ ఉంటాయి కదా, గంగా కూడా పెరెనియల్ రివర్ కిందనే వస్తుంది అనమాట. సో కావేరీ నది ఒడ్డున తంజావూరు ఉంది. ఇంకొక గ్రేట్నెస్ ఏంటంటే, ఈ తంజావూరుని చోళా కింగ్డమ్ వాళ్ళు రూల్ చేసేటప్పుడు రాజరాజ చోళా అనే రాజు ఆయన ఉన్నప్పుడు, ఆయన రాజుగా ఉన్నప్పుడు కట్టాడనమాట ఇది. దీని ఆర్కిటెక్ట్ అంటే దీన్ని ప్లాన్ చేసి కట్టిన వ్యక్తి పేరు కుంజరమల్లన్ రాజరాజ పెరుంతచ్చన్. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సింపుల్గా యూపీఎస్సీ వాడు ఇష్టం వచ్చినట్టు సర్ప్రైజ్ చేస్తారు కాబట్టి మనల్ని.
ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మనకి వేరే దారి లేదు. సో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ చదివేటప్పుడు కొన్ని ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది శివుడి దేవాలయం అనమాట. శివలింగం ఉంటుంది పెద్దగా, ఇది శివుడి దేవాలయం. సో బేసికలీ ఇప్పుడు మనం చూసిన విషయాల్లో సింపుల్గా నీకు స్టేట్మెంట్స్ ఇచ్చేయచ్చు క్వశ్చన్లో. ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ ఇచ్చేసి ద బృహదీశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కావేరీ అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సెకండ్ స్టేట్మెంట్లో ద ఆర్కిటెక్ట్ ఆఫ్ బృహదీశ్వర టెంపుల్ ఈజ్ రాజరాజ పెరుత్త చన్ అని ఇస్తాడు. కానీ ఆన్సర్ యాక్చువల్ ఏంటిది, కింగ్ ఎవరు? ఇవన్నీ మీరు పాయింట్స్ వైజ్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. వెంటనే ఇంకో విషయం ఏంటి చెప్తున్నా అంటే, తంజావూరు అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి దీని ఊరికే హిస్టరీ పర్స్పెక్టివ్లోనే చూడకుండా వెంటనే తంజావూరు లొకేషన్ ఎక్కడుంది, తంజావూరు మ్యాప్లో ఎక్కడ ఉంటుంది, తమిళనాడులో ఏ భాగంలో ఉంటుంది, తర్వాత తంజావూరు పక్క నుండే ఊర్లు ఏంటి, తర్వాత అది కోస్టల్ టౌనా కాదా, ఇట్లాంటివన్నీ జాగ్రఫీ కూడా రిలేట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఇట్లాంటి స్టాటిక్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఒక పర్టికులర్ విషయము లేదా ఒక పర్టికులర్ టాపిక్ వస్తే దాని వెనకాల ఉన్న జాగ్రఫీ, హిస్టరీ అన్నీ ఆలోచించేస్తే మీకు మైండ్లో ఆలోచించి అట్లా మైండ్లో ఉండిపోతుంది. సో ఆన్సరింగ్ ఈజీగా వస్తుంది. ఆప్షన్స్ చూసినప్పుడు కానీ మీరు ఈజీగా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు టెంపుల్ కాంప్లెక్సే కాకుండా మండపాలు ఉండేవి. ఆ మండపాలు దేనికి ఎక్కువ వాడేవాళ్ళు అంటే, ఆస్థానం అంటే ఇప్పుడు మనకి రాజు ఉన్నాడు, రాజు ఎప్పుడన్నా తీర్పు చెప్పాలన్నప్పుడు, లేకపోతే అక్కడ వేరే విధంగా అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ఉంటాం కదా, పరిపాలనకి సంబంధించిన యాక్టివిటీస్ ఏది జరపాలన్నా కానీ, లేకపోతే తీర్పు తీర్చాలన్నప్పుడు కానీ మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాము. సో ఇలాంటి వాటి కోసం వాడుకోవడానికి మండపాలు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత బ్యారాక్స్ ఆఫ్ ది ఆర్మీ అంటే మనకి అక్కడ సేనాధిపతులు, సైన్యాలు ఉంటాయి కదా, సైన్యాలకి ఉన్న తుపాకులు కానీ వాళ్ళకున్న వేరే వేరే వెపన్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని ఒక స్థలంలో పెడతారనమాట. వాటిని బ్యారాక్స్ అంటారు. అలాంటి బ్యారాక్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, చోళా కింగ్డమ్ని రూల్ చేసేటప్పుడు చోళులకి వాళ్ళు డిఫెండ్ చేసుకొని లేదా అటాక్ చేసేంత ఆర్మీ స్టేటస్ కూడా ఉందన్న విషయం మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇంకోటి ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ తంజావూరు టౌన్ అనేది మాత్రం మీకు బస్లింగ్ మార్కెట్స్ అంటే కిక్కిరిసిపోయే మార్కెట్లు అనమాట. అంటే మార్కెట్ యాక్టివిటీ నడుస్తూనే ఉండేది. ఈ తర్వాత ఈ టౌన్కి కావాల్సిన వాటర్ సప్లై అంతా మీకు వెల్స్, ట్యాంక్స్ నుంచి వచ్చేది. ఆ తర్వాత ఈ సలియా వీవర్స్ అంటే వీవింగ్ కమ్యూనిటీ. ఇది వీవర్స్ అంటే చేనేత వస్త్రాలు నేస్తారు కదా, వాళ్ళని వీవర్స్ అంటారు. సలియా అనే ఒక సలియన్ వీవర్స్ అంటే ఒక కమ్యూనిటీ చేసేదన్నమాట ఈ పనులన్నీ. సో ఈ విధంగా అక్కడ తంజావూరు ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఏంటంటే, స్వామిమలై అని కూడా ఒక ప్లేస్ ఉంది, దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ తర్వాత కాటన్ అంటే పత్తితో చేసిన వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ తర్వాత బ్రాంజ్ స్టాచ్యూస్ అంటే కాంస్యంతో విగ్రహాలు తయారు చేయడము, తర్వాత ఆర్నమెంట్స్ తయారు చేయడము, పెద్ద పెద్ద మెటల్ ల్యాంప్స్ తయారు చేయడము. ఇక్కడ నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, టెంపుల్లో వచ్చిన తర్వాత దాని చుట్టుపక్కల టెంపుల్లో కావాల్సిన యాక్టివిటీస్ కోసము, తర్వాత టెంపుల్లో ఉన్న టెంపుల్ ఎల్డర్స్ ఉంటారు కదా, పెద్దలు, గుడుల్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ వీటన్నిటి కోసము, విగ్రహాల కోసం ఏమో బ్రాంజ్ ఐడిల్స్ కావాలి కాబట్టి అవి, తర్వాత వస్త్రాలు కాబట్టి చేనేతలు ఉన్నారు, తర్వాత ఆర్నమెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఆ టెంపుల్ చుట్టూ ఈ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారనమాట. సో తంజావూరు ఇప్పుడు టెంపుల్ టౌన్, పిల్గ్రిమేజ్ సెంటర్ ఎట్లా అయింది అనేది మనం చూద్దాం అనమాట. టెంపుల్ టౌన్ అంటే దేవాలయాలకి ప్రసిద్ధిగా ఉన్న టౌన్ అనేది ఇప్పుడు మనకి తిరుమల ఎట్లానో అట్లాగనమాట. సో అర్బనైజేషన్ అంటే మెల్లమెల్లగా మారుతా ఒక టౌన్ ఎట్లా, ఒక సిటీ ఎట్లా డెవలప్ అయిందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే టెంపుల్స్ అంటే ఆ టైమ్స్లో టెంపుల్స్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే వాణిజ్య వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థకి
సెంటర్‌గా ఉన్నాయి. తర్వాత సొసైటీ ఒక సమాజంగా ఒక పర్టిక్యులర్ సమాజం డెవలప్ అవ్వడానికి కూడా సెంటర్‌గా ఉన్నాయి. అప్పట్లో రాజులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి ఉన్న భక్తిని కనపరుచుకోవడం కోసం, భక్తిని చూపించుకోవడం కోసం, పలానా దేవుడి మీద ఈ భక్తి ఉందని చూపించుకోవడం కోసం ఈ టెంపుల్స్, దేవాలయాలు బాగా కట్టారు. కట్టడమే కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటే పెద్ద పెద్ద ల్యాండ్స్ ఇచ్చేసేవాళ్ళు, భూములు రాసి ఇచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత గ్రాంట్స్ అంటే విరాళాలు ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా టెంపుల్స్‌ని వాళ్ళకి పలానా దేవుడి మీద ఉన్న భక్తిని కనపరుచుకోవడానికి టెంపుల్స్‌ని డెవలప్ చేశారనమాట. ఇంకోటేం చేశారంటే పిలిగ్రిమ్స్ అంటే అక్కడికి వచ్చే భక్తులు ఉంటారు కదా, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే భక్తులు, వాళ్ళు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు. రాజులేమో ఆచారాలని నెరవేర్చుకోవడం కోసం, వాళ్ళకున్న భక్తిని చూపించుకోవడం కోసం వాళ్ళు గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా ఒక ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక వ్యవస్థకి టెంపుల్స్, దేవాలయాలు సెంటర్ అయిపోయినాయి అనమాట. సో మీరు ఇంతకు ముందు చూసింటారు కదా లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటే ఏంటో. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ యూజ్ చేసి విగ్రహాలు ఎలాగా చేసేవాళ్ళు ఏంటి అనేది మీరు ఇంతకు ముందు చూసుండాలి, బ్రాంజ్ స్టాచ్యూస్ చాప్టర్ 2 చదివినప్పుడు. సో నేను ఇది స్కిప్ చేస్తున్నాను, మీరు చూసారని అనుకొని. సో అలాగా టెంపుల్స్ డెవలప్ అయిపోయి వాళ్ళకి ఎన్ని పిల్గ్రిమ్స్ అంటే భక్తుల దగ్గర నుంచి డబ్బులు వచ్చి, రాజులు అవి కట్టించిన రాజులు వాళ్ళకి విరాళాలు ఇచ్చి ఇంత చేసేటప్పటికి టెంపుల్స్ అన్ని, దేవాలయాలన్నీ ఏంటంటే వాటికి వచ్చిన డబ్బుతో బ్యాంకింగ్ సిస్టము, తర్వాత ట్రేడ్, వాణిజ్య వ్యాపారాలు ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసినాయి అనమాట. అంటే టెంపుల్ అథారిటీస్, మీకు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు మనకి దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉంది కదా, అందులో ఉండే అధికారులు ఉంటారు కదా, అప్పట్లో శాఖలు లేవు. అలాగా టెంపుల్ పెద్దలు ఉంటారు, దేవాలయాల్లో పెద్దలందరూ కలిసి ఈ వాణిజ్య వ్యాపారాలు, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లాగా కూడా చేసాయన్నమాట. సో ఇవి జరుగుతున్నప్పుడు ఇంకా దేవాలయం ఉంది కాబట్టి ఇంకా వర్కర్స్ అందరూ వచ్చేసారు, చాలా వరకు ట్రేడర్స్ కూడా అదే సెంటర్ చేసుకున్నారు, ఆర్టిజన్స్ వచ్చారు. ఈ విధంగా అన్ని రకాల వర్క్స్ చేసే వాళ్ళందరూ అక్కడికి వచ్చేటప్పటికి అలాగా ఈ టెంపుల్ టౌన్స్ అనేవి డెవలప్ అయిపోయినాయి అనమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తంజావూరే చూసుకోండి. మీరు ఎప్పుడైనా తంజావూరు గురించి చదివినప్పుడు, ఆ ప్లేస్ ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా డెవలప్ అయిన మరికొన్ని ప్లేసెస్ ఏంటంటే మధ్యప్రదేశ్లో విదిషా అనే ఒక ప్లేస్ అనమాట. మీకు ఇప్పుడు మధ్యప్రదేశ్లో విదిషా అన్న ప్లేస్ అన్నా కదా, వెంటనే మధ్యప్రదేశ్ ఎక్కడ ఉంది, విదిషా మధ్యప్రదేశ్లో ఎక్కడ లొకేట్ అయిందో మీరు ఆలోచించాలి. తెలియకపోతే వెంటనే గూగుల్లో తీసి అది ఎక్కడ ఉందో తెలుసుకుంటే మీకు వెంటనే ఐడియా వస్తుంది. అదేవిధంగా కాంచీపురం, మధురై, తిరుపతి ఇవన్నీ అలా డెవలప్ అయినాయి అన్నమాట. సో ఇలా పిల్గ్రిమేజ్ సెంటర్స్ లాగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు టౌన్షిప్స్ గా డెవలప్ అయినాయి కొన్ని. అదేంటంటే బృందావన్, ఉత్తరప్రదేశ్లో బృందావన్ అంటా ఉంటారు. ఆ ప్లేస్ లో మీకు అది టౌన్షిప్ లా మారిపోయింది. ఆ తర్వాత అజ్మీర్, రాజస్థాన్ లో అజ్మీర్ అనే ప్లేస్. ఆ తర్వాత అంటే ఒక రిలీజియస్ యాక్టివిటీ కోసం స్టార్ట్ అయిన ప్లేసెస్ అన్ని టౌన్స్ లాగా, టౌన్షిప్స్ లాగా మారినాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి అని, చిస్తి సైన్స్, సూఫీ సైన్స్ మనం చదువుకున్నప్పుడు మీకు తెలుస్తుంది ఇది. సో ఆయన పేరు మీద డెవలప్ అయిన సిటీ అజ్మీర్ అలా డెవలప్ అయింది అనమాట. సో ఈ విధంగా టెంపుల్ టౌన్స్ అన్ని టౌన్స్ లాగా, టౌన్షిప్స్ లాగా మారినాయి. సో పట్టణాలు డెవలప్ అయ్యడానికి ఇంకొక రీజన్ ఏంటంటే పెద్ద పెద్ద గ్రామాలు పట్టణాలుగా కూడా మారినాయి. అంటే పెద్ద పెద్ద గ్రామాలు వరుసగా ఉండే టౌన్స్ లాగా మారినాయి అన్నమాట, చిన్న చిన్న టౌన్స్ లాగా. ఎందుకనంటే ఇవి ఎట్లా మారినాయి అనేది ఇప్పుడు చూద్దాము. మీకు ఇక్కడ 2 పదాలు అర్థం చేసుకోండి. మండి అనేది ఒకటి అర్థం చేసుకోవాలి, హాట్ అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. మండి అంటే ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఆదివారం సంత, సోమవారం సంత అని మనకి పట్టణాలు జరుగుతూ ఉంటాయి సిటీస్లో. అంటే విలేజెస్లో పంట పండిస్తారు, తీసుకొచ్చి ఒకరోజు వాళ్ళు పండించిందంతా ఒక మార్కెట్లో పెట్టుకొని అమ్మేసుకొని వెళ్ళిపోతారు, ఇంకో రోజు ఇంకొక ఏరియాలో పెడతారు. ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో చోట తీసుకొచ్చి అమ్ముకొని వెళ్ళిపోయేదేమో మండి అంటారు. హాట్స్ అంటే మన మార్కెట్ యార్డ్స్ ఉంటాయి, పర్మనెంట్ గా అక్కడ మార్కెట్ యార్డ్ ఉంటుంది, అన్ని అమ్ముతూ ఉంటారు అనమాట. మనకి కూరగాయల దగ్గర కూరగాయలు అమ్ముతారు, తర్వాత బట్టలు అమ్ముతూ ఉంటారు, తర్వాత హస్తకళలో చేసిన చిన్న చిన్న బొమ్మలు అమ్ముతూ ఉంటారు, తర్వాత మన రేషన్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా చాలా వరకు ఈ నెట్వర్క్ ఆఫ్ స్మాల్ టౌన్స్ అంటే
చిన్న 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 పట్టణాలు పెద్ద గ్రామాల నుండి చిన్న చిన్న పట్టణాలు ఎలా వచ్చాయి అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట మనకి. సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ పక్కన అన్ని అమ్ముకుంటా ఉంటారు వరుసగా, పర్మనెంట్ గా ఉంటాయి. తర్వాత ఇట్లా మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం. మనం ప్రతి ఊర్లో ఉండేదే ఇది. మీకు డిఫరెన్స్ చెప్పాను కదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా. సో మీరు ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమంత ఆర్ తర్వాత కాలంలో జమీందారులు అని పిలిచారు. భయ్యా సమంత అనుకుంటే మళ్ళీ మన హీరోయిన్ అనుకునే రావు కాదు. సమంత అనేది ఒక ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అప్పట్లో ఉన్న పోస్ట్, ఒక పదవి అనమాట అది. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఫోర్టిఫైడ్ ప్యాలెసెస్ అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకునేవాళ్ళు. ఆ పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఈ ట్యాక్సెస్ కలెక్ట్ చేసే అధికారము అక్కడ ఉన్న టెంపుల్స్కి ఇచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ ట్యాక్సెస్ వాళ్ళు జమీందారులు సమంత అనే వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఇంత కలెక్ట్ చేయాలనేవాళ్ళు. వాళ్ళు ఈ ఆర్టిసన్స్, ట్రేడర్స్ వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో ఫోర్టిఫైడ్ ప్యాలెస్ అంటే బలవర్ధకమైన భవనాలు అట్లా కట్టుకొని వాళ్ళు అక్కడ నుంచి పరిపాలించేవాళ్ళు. పరిపాలన అంటే ట్యాక్స్ కలెక్షన్ ని మానిటర్ చేసేవాళ్ళు. ఈ టెంపుల్స్ ఎవరు కట్టుంటారు? వాళ్ళు కట్టినయే ఉండొచ్చు, లేకపోతే బాగా ధనవంతులైన మర్చెంట్స్, వ్యాపారులు వీళ్ళు కట్టినవి కూడా ఉండొచ్చు. వాళ్ళకి అధికారం ఇచ్చేసి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయమని చెప్పేవాళ్ళు అనమాట. సో ఈ నెక్స్ట్ టాపిక్ లో మీకు కొన్ని కమ్యూనిటీస్ పేర్లు, ట్రేడింగ్ చేసే కమ్యూనిటీస్ పేర్లు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అది ఇంపార్టెంట్ కాదా అన్న విషయం పక్కన పెడితే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూపీఎస్సీ వాడు ఎన్సీఆర్టీస్ బేస్ చెప్తాడు కాబట్టి వాడు ఎందులో నుంచి అడిగినా కానీ తప్పు లేదు, అడిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ట్రేడింగ్ కమ్యూనిటీస్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బంజారాస్ అనే ట్రేడింగ్ కమ్యూనిటీ ఉండేవాళ్ళు. సో పేర్లు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం ట్రేడ్ చేశారు అనేది అంత ఇంపార్టెంట్ కాకపోయినా కానీ పేర్లు గుర్తుపెట్టుకోండి. బంజారాస్ అనే ఒక కమ్యూనిటీ ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే గిల్డ్స్ గా ఫామ్ అయ్యేవారు. గిల్డ్స్ అంటే సమాజాలు. ఈ వాణిజ్య వ్యాపారం చేసే వాళ్ళందరూ చిన్న చిన్న సమాజాలుగా ఫామ్ అయ్యి వాళ్ళు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి ట్రేడింగ్ చేసేవాళ్ళు. అమ్మడము, కొనుక్కోవడము ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. అందుకనే వాళ్ళు కారవాన్స్ ట్రావెల్ చేసేవాళ్ళు. కారవాన్స్ అంటే అన్ని వస్తువులు ఉన్న ఒక వాహనం లాంటిది అనమాట. సో అందుకనే మీకు ఎప్పుడన్నా వ్యాపారులు విరోధులుగా ఉన్న రెండు రాజ్యాల నుంచి వెళ్తున్నా కానీ వ్యాపారులకు మాత్రము వాళ్ళకి ఫ్రీ పాసేజ్ ఉండేది. వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని డైరెక్ట్గా ఎవరు అటాక్ చేసేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజ్యానికి వాణిజ్య వ్యాపారాలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ ఇంపార్టెంట్. సో ఈ కామన్ గా ఇవి అన్నమాట కమ్యూనిటీస్. మణిగ్రామం, నానాదేశీ, వీళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియాలో అట్లా ఎక్కువ ట్రేడింగ్ సమాజాలు అంటే వాణిజ్య వ్యాపార సమాజాలు గిల్డ్స్ గా ఫామ్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత చెట్టియార్ కమ్యూనిటీ ఒకటి, మార్వారి ఆస్వాల్ కమ్యూనిటీ ఒకటి. సో తర్వాత హిందూ బనియాస్ అని ఉంటారు. తర్వాత ముస్లిం బోరా కమ్యూనిటీ. వీళ్ళందరూ ఏంటంటే ఇవందరూ అప్పట్లో ట్రేడింగ్ కమ్యూనిటీస్ అనమాట. ట్రేడింగ్ గిల్డ్స్ గా ఫామ్ అయ్యేవాళ్ళు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజియన్ చూసుకున్నారు. ట్రేడింగ్ యాక్టివిటీస్ ఒక రీజియన్ తో నడుపుకున్నారు అనమాట. కానీ మీరు ఇక్కడ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్, ఈస్ట్ ఆఫ్రికాతో ఎక్కువ టెక్స్టైల్స్ అంటే వస్త్రాలు, స్పైసెస్ ఇవి ఎక్కువ బిజినెసెస్ జరిగినాయి అనమాట. సో ఇవి ఎక్కువ వీళ్ళు చూసుకునేవాళ్ళు గుజరాతీ మర్చెంట్స్. ఎందుకంటే మీకు ఇప్పుడు నెక్స్ట్ సూరత్ అనే ప్లేస్ వస్తుంది. సూరత్ అనేది గేట్ వే అనమాట. ఆ వెస్ట్ ఏషియాలో తర్వాత ఈస్ట్ ఆఫ్రికాలో ఈ రెండు ప్లేసెస్ తో ట్రేడింగ్ కి సూరత్ గేట్ వే. అక్కడ నుంచి త్రూ సీ రూట్ ద్వారా ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ నుంచి మన ఇండియాలో నుంచి పైన ఇచ్చిన కమ్యూనిటీస్, బోరా కమ్యూనిటీస్, హిందూ బనియా కమ్యూనిటీస్, వీళ్ళందరూ ఎట్లాగా ట్రేడ్ చేసేవాళ్ళు, బయట నుంచి కూడా మీకు అరబ్, పర్షియన్ ఏరియాస్ నుంచి అక్కడ నుంచి కూడా ట్రేడర్స్ వచ్చేవాళ్ళు. ఇండియా నుంచి ఎక్కువ ఏ ప్రొడక్ట్స్ వెళ్ళాయి అంటే స్పైసెస్ ఎక్కువ ట్రేడింగ్ అయ్యాయి అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఇండియన్ స్పైసెస్ కి చాలా డిమాండ్ ఉంది. ఇండియన్ స్పైసెస్ దాని క్వాలిటీ, వాల్యూ కూడా ఎక్కువ, ఇప్పటికీ అంతే అనుకోండి. సో స్పైసెస్ లో ఎక్కువ ట్రేడింగ్ జరిగేది.
సో క్రాఫ్ట్స్ అన్నమాట. సో క్రాఫ్ట్స్ ఎట్లా డెవలప్ అయినాయి? క్రాఫ్ట్స్ అంటే హస్తకళలు. ఇప్పుడు మీరు ఈ పక్కన ఈ వాచ్ చూడండి. దీన్ని చేత్తోనే చేసి ఉంటారన్నమాట. సో చేత్తో ఎలా చేశారు? అది కూడా ఆహ్, వంశపారపర్యంగానే ఒక కమ్యూనిటీ నుంచి ఇంకో కమ్యూనిటీకి వచ్చినాయి. ఆ విధంగా గోల్డ్ స్మిత్ అంటే స్వర్ణకారులు, బ్రాంజ్ స్మిత్స్ అంటే కాంస్యాన్ మీద పనిచేసేవాళ్ళు. ఈ విధంగా చాలా వాళ్ళు కూడా మళ్ళీ కమ్యూనిటీస్‌గానే ఉన్నారన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే బీదర్ నుంచి ఆహ్, ఈ బీదర్‌లో కాపర్, సిల్వర్ వర్క్ ఎక్కువ జరిగేది. అందుకనే అంటే ఆ ఏరియా నుంచి వచ్చారు. ఆ ఏరియాలో జరిగింది. ఆ ఏరియా నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బీదరి బెదిరి కమ్యూనిటీ అనేసారనమాట. ఆ విధంగా జరిగినాయి. ఆ తర్వాత కార్పెంటర్స్ ఇట్లాంటి కళలన్నీ వంశపారంపర్యంగా కమ్యూనిటీస్‌లోనే డెవలప్ అయిపోయినాయి. మీకు ఇక్కడ చూస్తే వీవింగ్ కమ్యూనిటీ, సలియార్ కమ్యూనిటీ, వీవింగ్ కమ్యూనిటీ అంటే చేనేత వస్త్రాలు. ఈ కమ్యూనిటీ పేర్లు అన్నీ కాన్సంట్రేట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన లేదు గానీ, కొన్ని ఇంపార్టెంట్‌వి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత డయింగ్ అంటే రంగేస్తా ఉంటాం గదా! మన బట్టలకి తలకి రంగేయడమే డయింగ్ గాదు. బట్టలకి రంగేయడం గూడా డయింగ్ అంటామన్నమాట. నార్మల్‌గా కాటన్ క్లాత్ ఉంటది. మనకి ఇన్ని కలర్స్, ఇన్ని రంగులుగా వచ్చేది ఎట్లా అంటే డయింగ్ చేస్తారు వేరు వేరు ప్రొసీజర్స్ ద్వారా. సో, ఇండిపెండెంట్ క్రాఫ్ట్స్ అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా హస్తకళలు కూడా స్పెషలైజ్డ్‌గా డెవలప్ అయినాయన్నమాట ఆ రోజుల్లో. సో, ఇక్కడ చూడండి ఈ షాల్ మీద ఈ వర్క్ ఎట్లా చేశారు చూసారు కదా! ఇదంతా చేత్తో చేశారు. ఇప్పుడంటే మెషిన్‌లు వచ్చేసినాయి గానీ, అప్పట్లో చేత్తో చేసేవాళ్ళు. అది కూడా ఒక కళ కాబట్టి, మనం ఇప్పుడు ఖాదీ ఎట్లా ప్రమోట్ చేస్తున్నామో, ఇవి కూడా వాటికి చెందినవే. చేత్తో చేసి కష్టపడి నేస్తారు కాబట్టి, అదొక కళగానే ఇప్పటికీ గుర్తిస్తున్నాం. ఇప్పుడు మనము హంపి, మచిలీపట్నం, సూరత్ ఈ 3 ప్లేసెస్ గురించి చూస్తాం. ఈ 3 ప్లేసెస్ ఎట్లా చూస్తాం అనేది మీకు ఎవ్రీ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఫాలో అవ్వండి. సో, ఇప్పుడు మీకు హంపి, మచిలీపట్నం, సూరత్ అని చెప్పా. మీకు వెంటనే ఏం స్ట్రైక్ అవ్వాలి? హంపి ఎక్కడుంది? దాని హిస్టరీ ఏంటి? దాని జియోగ్రఫీ ఏంటి? తెలియాలి. ఎవరు పరిపాలించారు? అది ఏ లొకేషన్‌లో ఉంది? కర్ణాటకలో ఎక్కడుంది? తర్వాత మచిలీపట్నం మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తీర ప్రాంతము. సూరత్ గుజరాత్‌లో ఉంది. తర్వాత వాటి హిస్టరీ ఏంటి? మచిలీపట్నం దేనికి ఫేమస్? డచ్చోళ్ళు ఎక్కువ అక్కడ పరిపాలించారు. హంపీని ఎవరు పరిపాలించారు? విజయనగర సామ్రాజ్యం. సో, ఈ విధంగా మీరు స్టాటిక్ పార్ట్‌లో విన్నప్పుడల్లా అన్నీ కనెక్ట్ చేసేసుకోండి. ఎన్‌సీఆర్‌టీస్‌లో ఎక్కువ ఎప్పుడు విన్నా గానీ ఇట్లా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీ మైండ్ కంటిన్యూస్‌గా గుర్తు చేసుకుంటా ఉంటది. ఫాస్ట్‌గా పనిచేస్తది. సో, ఇది హంపి లొకేషన్ అన్నమాట ఇది. చూడండి. హంపి కర్ణాటకలో ఉంది. ఇది దాని లొకేషన్ అన్నమాట. ఇది హంపి మహానగరము. హంపి విలేజ్ టెంపుల్ కాంప్లెక్స్ అంతా. హంపికి ఇంకో పేరేంటంటే ద సిటీ ఆఫ్ రూయిన్స్ అంటారు. ఇది ఎందుకంటారు అనేది మీరు గూగుల్ చేసి వీలైతే కింద కామెంట్స్‌లో పెట్టండి. సో, హంపి గ్రేట్‌నెస్ ఇది. హంపికున్న ఇంకా గ్రేట్‌నెస్ ఏంటంటే ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ ఏంటో చూద్దాం. సో, విఠల టెంపుల్ కాంప్లెక్స్ అన్నమాట ఇది. చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే విరూపాక్ష టెంపుల్. విఠల టెంపుల్, విరూపాక్ష టెంపుల్ హంపిలో ఉంటాయి. సో, ఇప్పుడు మీకు చెప్పాను. ఈ 2 టెంపుల్స్ ఇక్కడ హంపిలో ఉంటాయన్న విషయం మర్చిపోకూడదు. మీరు ఇంక ముందు ఎప్పుడు హంపి అనే పేరు విన్నా ఈ 2 టెంపుల్స్ గుర్తు రావాలి. ఇది రూల్ చేసింది ఎవరు? విజయనగర సామ్రాజ్యం వాళ్ళు. ఆ తర్వాత ఈ టెంపుల్స్ కట్టించింది ఎవరు? అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా కంటిన్యూస్‌గా కనెక్ట్ చేసుకుంటా ఉండండి. సో, ఆర్కిటెక్చర్. హంపి ఆర్కిటెక్చర్ చాలా స్పెషల్ అన్నమాట. ఆర్కిటెక్చర్ అంటే నిర్మాణాలు. సో, ఈ నిర్మాణాలు ఎంత స్పెషల్ ఎందుకుంటాయంటే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోర్టార్ ఆర్ సిమెంట్ వాడరు. అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు 2 ఇటుకల మధ్యలో సిమెంటు, కంకర అట్లా ఏస్తాం కదా! వీళ్ళు అట్లా ఎయరన్నమాట. వీళ్ళు గోడలు కట్టేటప్పుడు ఏం వాడతారంటే ఇంటర్లాకింగ్ టెక్నిక్ వాడతారు. ఇంటర్లాకింగ్ టెక్నిక్ వాడి గోడలు కట్టారన్నమాట. సో, అయినా గానీ ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి. 14th సెంచరీలో విజయనగర సామ్రాజ్యం ఒక సెంటర్‌గా ఇది డెవలప్ అయింది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇప్పుడు ఇంకో పాయింట్ వచ్చింది ఇక్కడ. హంపి కృష్ణా, తుంగభద్ర బేసిన్‌లో ఉంటది. ఈ కృష్ణా, తుంగభద్ర 2 రివర్స్ మధ్యలో అక్కడ ఉండే ప్లేస్ అన్నమాట ఇది. సో, ఇప్పుడు హంపి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందాం.
సో ఇంకొక ఆర్కిటెక్చరల్ గ్రేట్నెస్ చెప్తాను కదా, ఇదే మీకు చారియట్స్ ఎక్కువ కనిపించేది హంపీలో కనిపిస్తాయి. సో విఠల టెంపుల్, విరూపాక్ష టెంపుల్, స్టోన్ చారియట్, ఈ 3 హంపీకి సంబంధించి. సో ఆర్కిటెక్చర్ వచ్చినప్పుడు అట్లా గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సో హంపీ ఆర్కిటెక్చర్ చాలా డిస్టింక్టివ్ ఉంటుంది. ఏంటంటే చాలా ప్లాన్డ్గా ఉంటుంది. అంటే ఎలాబరేట్గా, తర్వాత ఆర్భాటంగా, హంగులు ఆర్భాటాలతో ఉన్న ప్లేస్ లాగా కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత కమర్షియల్ ప్లేసెస్ అలాగే డెవలప్ అయినాయి. అంటే వాణిజ్య వ్యాపారాలు, కమర్షియల్ యాక్టివిటీస్ అంతా అక్కడ జరిగినాయి. ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా ఫేమస్ అనమాట. మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈ టెంపుల్స్లోనే ఎక్కువ దేవదాసి వ్యవస్థ ఉండేది కదా, దేవదాసి డాన్సర్స్ వీళ్ళు ఎక్కువ ఇక్కడ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కువ టెంపుల్లో ఉండి వాళ్ళ అంటే భక్తి తెలియజేస్తూ డ్యాన్స్లు వేసేవాళ్ళు. విరూపాక్ష టెంపుల్లో తర్వాత పిల్లర్స్ ఉండి పెద్ద పెద్ద హాల్స్ లాగా కూడా ఉండేవి. సో మనము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ నవరాత్రి ఫెస్టివల్స్ అన్నాం కదా, ఇవి కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏం చేస్తున్నాము, టీవీలో ఒక 3 hours షో చేసేస్తారు. అంతకుముందు ఎట్లుండేదంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు రెస్లింగ్ పోటీలు, రెస్లింగ్ అంటే కుస్తీ పోటీలు ఉండేవి, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండేవి, మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఉండేవి. సో ఇట్లాగా ఫెస్టివల్ని అలాగా ఒక సెలబ్రేషన్ లాగా జరుపుకున్నారు ఆ రోజుల్లో. సో మెల్లగా ఇంకా రాను ఏమైందంటే 16th centuryలో 1565 ఆ టైంలో విజయనగర సామ్రాజ్యం కూడా కూలిపోయింది అనమాట. ఇంకా ఆ తర్వాత నుంచి హంపి యొక్క గొప్పతనం కానీ, దాని ఆర్కిటెక్చర్ కానీ అట్లా దిగజారుతా వచ్చేసింది. సో ఇప్పుడు సూరత్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సూరత్ అని చెప్పే కదా మైండ్లో, వెంటనే మీకు సూరత్ లొకేషన్ గుర్తు రావాలి. ఇది సూరత్, ఇది అనమాట సూరత్ లొకేషన్, గుజరాత్లో ఇక్కడ ఉంటుంది. సో ఈ సూరత్ని ఏమంటారంటే గేట్వే టు ది వెస్ట్ అని ఎందుకు అన్నారంటే, ఈ సూరత్ సెంటర్గా ఇందాక చెప్పే కదా వెస్ట్ ఏషియా అంటే ఈ అరబ్ కంట్రీస్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, అక్కడుండే గల్ఫ్ కంట్రీస్తో, తర్వాత ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్తో కూడా ఎక్కువ ట్రేడ్ నడిచింది అనమాట. సో సూరత్ ఇన్ గుజరాత్ వాజ్ ది ఎంపోరియం ఆఫ్ వెస్టర్న్ ట్రేడ్ డ్యూరింగ్ ముఘల్ పీరియడ్. సో ఎంపోరియం అంటే మీకు మీనింగ్ చెప్తాను. ఎంపోరియం అంటే ఏం లేదు, వేరు ప్రదేశాల నుంచి, వేరు కంట్రీస్ నుంచి లేదా డిఫరెంట్ ట్రేడ్ రూట్స్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి అక్కడ నుంచి అమ్ముకోవడాలు కొనుక్కోవడాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లేస్ని ఎంపోరియం అంటాము. సో గల్ఫ్ ఆఫ్ కాంబే అంటే ప్రెసెంట్ డే కంబత్ అనమాట. గల్ఫ్ ఆఫ్ కంబత్ ఇది గుజరాత్ దగ్గరే ఉంటుంది. సో ఈ ఏరియా సెంటర్గా వెస్ట్ ఏషియాకి ట్రేడ్ నడిచింది ఎక్కువగా. తర్వాత ఎలాగ నడిచింది వెస్ట్ ఏషియాకి? వయా గల్ఫ్ ఆఫ్ హార్మోస్. ఇప్పుడు హార్మోస్ అని ఉంది కానీ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు ఇది ఎక్కడుందో మీరు ఎగ్జాక్ట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మీకు వదిలేస్తున్నాను, నేను చూపించట్లేదు ఇప్పుడు. సో ఎక్కువగా ఏమైందంటే ఇంకా సూరత్ నుంచి మేజర్ యాక్టివిటీస్ నడిచినాయి, ట్రేడ్ యాక్టివిటీస్. సో సూరత్ సెంటర్ అయిపోయేటప్పటికి 17th centuryలో 17వ శతాబ్దంలో పోర్చుగీసు, డచ్, ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా వాళ్ళ వేర్ హౌసెస్, గోడౌన్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని అక్కడ నుంచి ట్రేడ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారనమాట. సో సూరత్ దేనికి ఫేమస్ అంటే సూరత్లో కాటన్ టెక్స్టైల్, సూరత్ బేసికలీ టెక్స్టైల్ మార్కెట్కి చాలా ఫేమస్. మనకి ఇప్పటికి కూడా టెక్స్టైల్స్ కొన్ని హై క్వాలిటీ టెక్స్టైల్ కావాలంటే అక్కడ నుంచే తీసుకొచ్చేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే జరీ వర్క్ చేస్తారు కదా, మనకి మామూలుగా మీ సిస్టర్స్ని కానీ మదర్స్ని కానీ అడగండి, ఈ జరీ వర్క్ చేస్తారు గోల్డ్తో. సో ఆ జరీ వర్క్కి కూడా చాలా పెద్ద మార్కెట్ అనమాట సూరత్. ఆ విధంగా సూరత్ ఒక సెంటర్గా డెవలప్ అయిపోయింది. సో మీకు ఇక్కడ కొత్త వర్డ్ పరిచయం చేస్తా, హుండీ అని. ఈ ప్లేస్ అంటే ఈ వర్డ్ డెఫినేషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ డబ్బులు పే చేశారనుకోండి, డబ్బులు పే చేస్తే ఒక చిన్న రిసీట్లో రాసిస్తాడు ఇంత అమౌంట్ పే చేశాడని. ఆ రిసీట్ తీసుకెళ్ళి వేరే దగ్గర ఇంకో దగ్గర ఉన్న హుండీలో ఆ రిసీట్ ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి డబ్బులు తీసుకోవచ్చు అనమాట. సో అది ఆ నోట్ని హుండీ అంటారు. సో సూరత్ హుండీస్ కూడా బాగా నడిచినాయి. ఈ హుండీ సిస్టమ్ ఎంత ఫేమస్ అయిందంటే
ఫార్ మార్కెట్స్ అంటే కైరో, ఈజిప్ట్లో కూడా నడిచినాయి, యాక్సెప్ట్ చేశారు ఈ పర్టికులర్ ప్రాసెస్ని, హుండీ ప్రాసెస్ని అక్కడ కూడా యాక్సెప్ట్ చేశారు అనమాట. సో సూరత్ మెల్లగా అది కూడా దాని డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయింది అనమాట, మెల్లగా దిగజారుతూ వచ్చింది, మార్కెట్ తగ్గిపోయింది. 17th సెంచరీలో మార్కెట్ ఎందుకు తగ్గిపోయిందంటే కాంపిటీషన్ ఒకటి పెరిగింది, ముఘల్స్ అప్పటికి ఎండ్ అయిపోతా ఉన్నారు. తర్వాత ఈ సీ రూట్స్ అని ఉంటాయి కదా, ఈ సీ రూట్ అంటే సీ ద్వారా మార్కెటింగ్, సీ ద్వారా ట్రేడ్ నడపడానికి ఈ రూట్స్ అన్నీ పోర్చుగీస్ వీళ్ళందరూ స్వాధీనం చేసుకున్నారు. ఈ రూట్స్లో పోర్చుగీస్ ఎక్కువ ట్రేడ్ స్టార్ట్ చేసేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోయింది. ఆ తర్వాత బాంబే డెవలప్ అయింది, సెంటర్ అయిపోయింది బాంబే. సో ఈ విధంగా సూరత్ కూడా కొంచెం డిక్లైన్ అయిపోయింది. సో నెక్స్ట్ మచిలీపట్నంకి వద్దాం, సూరత్ నుంచి మచిలీపట్నం. సో మచిలీపట్నం ఎక్కడ ఉంది, మచిలీపట్నం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? మచిలీపట్నం ఎక్కడ ఉంది? కృష్ణా డెల్టాలో ఉంది అనమాట. ఇది తీర ప్రాంతంలో ఉంది. ఎక్కడ? మన ఆంధ్ర కోస్ట్, అందరికీ తెలిసిందే మచిలీపట్నం. సో ఇప్పుడు డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఈ రెండు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ రెండు మచిలీపట్నాన్ని కంట్రోల్ చేయాలని చూశారు. డచ్ వాళ్ళు ఏమో అక్కడ ఫోర్ట్, పెద్ద భవనం, కోట కూడా కట్టారనమాట. సో ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళు ట్రేడ్ ఎక్కువ చేసేస్తున్నారు అక్కడ నుంచి అని చెప్పి వాళ్ళు అంటే పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోకుండా, అప్పుడు కుతుబ్ షాహీ రూలర్స్ గోల్కొండను పరిపాలించేవాళ్ళు కదా, వాళ్ళు అక్కడ ట్యాక్సెస్ లాగా లేదా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారనమాట. అక్కడ ఇష్టం వచ్చినట్టు అంటే ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే మొత్తం నడిపించుకోకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు. సో అలా జరుగుతున్నప్పుడు ఇంకా మెల్లగా కొన్ని రోజులు గడిచే కొద్దీ, కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ఇక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. పర్షియన్ మర్చెంట్స్, పర్షియన్ అంటే ఇవాళ ఉన్న ఇరాన్ అనమాట, అక్కడ మర్చెంట్స్, తర్వాత తెలుగు మనకి కోమటి వాళ్ళు, తర్వాత చెట్టీస్, యూరోపియన్ ట్రేడర్స్, ఇంత కాంపిటీషన్ పెరిగిపోయింది. ఆ తర్వాత ముఘల్స్ కూడా గోల్కొండ రాజ్యం మీద వాళ్ళ పవర్ని చూపిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇంకా యూరోపియన్స్ అంటే బేసికలీ డచ్, ఇంగ్లీష్ వాళ్ళు, మిగిలిన యూరోపియన్స్ ఏంటంటే అసలు ఇట్లా కాదు, ఇట్లా ఒకటే ప్లేస్ మీద, ఒకటే కింగ్డమ్ మీద ఎందుకు మనము డిపెండ్ అవ్వాలి, ఆధారపడి ఉండాలి అని చెప్పి ఒక కొత్త రకంగా అన్ని విధాలుగా అంటే పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ కమర్షియల్ రోల్స్ అంటే రాజకీయంగా, తర్వాత పరిపాలనగా, తర్వాత వాణిజ్య వ్యాపారాలు జరగడానికి అన్నిటికీ వీలుగా అన్నీ ఒకటే ప్లేస్ నుంచి, ఒకటే టౌన్ నుంచి, ఒకటే సిటీ నుంచి నడపడం కోసం వాళ్ళు ఈ ఐడియా తీసుకొచ్చారు. ఆ విధంగా ఈ ఐడియా మైండ్లో వచ్చింది కాబట్టి ఆ తర్వాత మెడ్రాసు, కోల్కతా లాంటి ప్లేసెస్ డెవలప్ అయినాయి. అందుకనే మెడ్రాసు, కోల్కతా బ్రిటిషర్స్ వచ్చి డెవలప్ చేశారని అంటూ ఉంటారు. అంటే అప్పట్లో కలకత్తా, చెన్నై, మెడ్రాసు, కోల్కతా, కలకత్తా ఆ పేర్లు చూసుకోండి. ఇవి అలా డెవలప్ అయిన సెంటర్స్ అనమాట. ఇంక ఇవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మచిలీపట్నం కూడా దాని గొప్పతనాన్ని పోగొట్టుకుంది, ఇట్లా డౌన్ఫాల్ అయిపోయింది అనమాట. సో ఇదండి, ఇది చూడండి మచిలీపట్నం ఇక్కడ ఉంది. సింపుల్, ఇట్లా మీరు మ్యాప్ వెంటనే చూసుకుంటే ఐడియా ఉంటుంది. సింపుల్ క్వశ్చన్ వేయచ్చు. మీరు నార్త్ నుండి సౌత్కి వెళ్ళడం అంటే ఉత్తరం నుంచి దక్షిణంగా వెళ్తున్నారు ఆంధ్ర కోస్ట్ మీద, ఏ ఊరు తర్వాత ఏ ఊరు వస్తుంది అనేది సింపుల్ క్వశ్చన్. మనకి ఈ కాకినాడ, యానం దగ్గర మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే హైదరాబాద్కి ఈ తీర ప్రాంతాల్లో ఏది దగ్గరగా ఉంది, లేకపోతే మన ఇండియన్ స్టాండర్డ్ టైము, మన ఇండియన్ మెరిడియన్ ఉంటుంది కదా, దానికి ఏ సిటీ దగ్గరగా ఉంది. ఇలాంటి చిన్న క్వశ్చన్స్ మ్యాప్ బేస్డ్ ఉంటాయి. మనకి అన్నీ తెలుసు కానీ ఆన్సర్ చేయలేము. ఇలాంటివి మీరు జాగ్రత్తగా గమనించుకోండి. సో కొత్త ట్రేడింగ్ టౌన్స్ అంటే కొత్త టౌన్స్ ఎట్లా డెవలప్ అయినాయి, అసలు అవి వాటికి కారణం ఎవరు ఏంటని చూస్తే ఇప్పుడు యూరోపియన్స్ మెయిన్ రీజన్ అనమాట. యూరోపియన్స్ ఏం చేశారంటే ఇండియాలో ఉన్న స్పైసెస్, టెక్స్టైల్స్, మసాలాలు, తర్వాత వస్త్రాలకి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి సో దాంట్లో వాళ్ళు ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ ఈస్ట్లో నడుపుదాం అనుకున్నారు. సో ఇంకా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క కంట్రోలింగ్ ఏరియాని పెంచేశారు.
మనం ఒకప్పుడు చూస్తే కొన్ని కమ్యూనిటీస్ చూసాం, బోరా కమ్యూనిటీస్ అని, మార్వారీ కమ్యూనిటీస్, వాళ్ళు నడిపారు ట్రేడింగ్ యాక్టివిటీస్. ఇవన్నీ ట్రేడింగ్ అంటే వాణిజ్య వ్యాపారాలు అన్నీ. కానీ ఇప్పుడు ఈ కంపెనీస్ వచ్చేసినాయి, ఈస్ట్ ఇండియా కంపెనీలు, తర్వాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇట్లా ఈస్ట్ ఇండియా కంపెనీలు వచ్చేసేటప్పటికి వీళ్ళు పవర్ ఎట్లా అంటే, వీళ్ళకి అంత పవర్ ఎట్లా వచ్చిందంటే, వీళ్ళకి ఇండియా కంటే కొంచెం అడ్వాన్స్డ్గా నేవల్ పవర్ ఉన్నది. అంటే వీళ్ళ నేవీ చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈ స్ట్రాంగ్ నేవీని వాళ్ళు ఆసరాగా తీసుకొని సీ రూట్స్ అంటే సముద్రాల్లో ఉన్న రూట్స్, మనం ఏ రూట్లో అయితే ట్రేడ్ చేసి ట్రావెల్ చేస్తూ ఉంటామో ఆ రూట్స్ అన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు. వీళ్ళు పవర్ని ఉపయోగించి మన ఇండియాలో ఉన్న ట్రేడింగ్ కమ్యూనిటీస్ అందరినీ వాళ్ళ ఏజెంట్లుగా చూశారనమాట. వాళ్ళని ఏజెంట్లుగానే భావించారు. సో అల్టిమేట్లీ మన ఇండియన్ కమ్యూనిటీస్ ఒక సుపీరియారిటీ మెల్లగా తగ్గిపోతూ వచ్చింది అనమాట. సో టెక్స్టైల్స్ విషయంకి వస్తే, వస్త్రాల విషయంకి వస్తే, స్పిన్నింగ్ టెక్నాలజీ అప్పుడు బాగా అంటే ఇంకా పెరిగిపోయింది. తర్వాత డైయింగ్, కొత్త కొత్త కలర్స్, తర్వాత అంటే ఫ్యాషన్లో కూడా చేంజ్ వచ్చింది అనమాట. అప్పుడు కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి, డైయింగ్ టెక్నిక్స్ కొత్తగా వచ్చినాయి, ఇవన్నీ డిజైన్స్ వచ్చినాయి. సో ఈ విధంగా ఇండిపెండెంట్ అంటే డిపెండెంట్గా లేకుండా ఎవరి వస్త్రాలు, ఏ ఊర్లో వస్త్రాలు వాళ్ళు హస్తకళ ద్వారా నేర్చుకునే వాళ్ళకి డిమాండ్ తగ్గిపోయింది అనమాట. మెషినరీ మెల్లగా వచ్చింది, మెషిన్స్ యూజ్ చేసి డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ హస్తకళల ద్వారా నేసే వాళ్ళకి డిమాండ్ తగ్గిపోయింది. అంటే మన సిచ్యువేషన్ ఎట్లా మారిపోయిందంటే, ఇంకా అడ్వాన్స్గా యూరోపియన్స్కి మనము ఏది ప్రామిస్ చేస్తే ఆ క్లాత్ వేవ్ చేయాల్సి వచ్చేది, ఆ క్లాత్ని నేయాల్సి వచ్చేది అనమాట. సో మనం ఇండిపెండెంట్గా మన సొంతగా మన కమ్యూనిటీస్, మన ఇండియన్ హస్తకళలు చేసే వాళ్ళకి స్వతంత్రంగా డెవలప్ చేసే ఇది పోయిందనమాట. సో కంటిన్యూస్గా యూరోపియన్స్ చెప్పినట్టు వాళ్ళ డిమాండ్కి అనుసారంగా మనం చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత మెల్లగా మర్చెంట్స్ వీళ్ళందరూ బాంబే, కలకత్తా, మెడ్రాస్కి మూవ్ అయిపోయారు. ఈ బాంబే, కలకత్తా, మెడ్రాస్ సెంటర్గా ఇంకా మేజర్ యాక్టివిటీస్ అన్నీ మారిపోయినాయి. ట్రేడ్ అయినా కానీ, కామర్స్, వాణిజ్యం, వ్యాపారాలైనా కానీ, అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అయినా కానీ, అన్నీ ఇవి సెంటర్గా మారిపోయినాయి అన్నమాట. సో యూరోపియన్స్ ఎంత కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారంటే, ఈ సిటీస్లోనే బ్లాక్ టౌన్స్ అని కొన్ని ఏరియాలని మార్క్ చేసేసి అక్కడ ఇండియన్ ట్రేడర్స్ అందరూ వాళ్ళని అక్కడ వరకే పరిమితం చేసేసి అక్కడే ఇంకా వాళ్ళు వ్యాపారాలు నడుచుకునేలాగా స్వతంత్రంగా మన వ్యాపారాలు జరుపుకోవడానికి వీలు లేకుండా చేశారనమాట. ఆ విధంగా ఇంకా వైట్స్ అంటే ఇంకా బయట నుంచి వచ్చిన దొరలు ఉంటారు కదా, వాళ్ళు ఉండడం కోసం మద్రాసులో ఫోర్ట్ సెయింట్ జార్జ్ కట్టి ఇంకా వాళ్ళు అక్కడ తెస్టేసుకొని కూర్చున్నారు. సో ఇక్కడ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. అంటే ఫస్ట్ యూరోపియన్స్ మన ఇండియాకి ఎట్లా వచ్చారంటే, వాణిజ్య వ్యాపారాలు చేయడానికి వచ్చి వాళ్ళ కమర్షియల్ బిజినెస్ ఇంట్రెస్ట్, వాళ్ళ వాణిజ్య వ్యాపారాలు చేసే ఇంట్రెస్ట్ ప్రమోట్ చేసుకోవడం కోసం, వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళు ప్రాఫిట్స్ చేసుకోవడం కోసం మెల్లగా మన అడ్మినిస్ట్రేషన్ పరిపాలనలో కూడా ఎంటర్ అయ్యారు. ఇది ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. సో ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల గురించి చూడండి, వాస్కో డ గామా, క్రిస్టోఫర్ కొలంబస్ ఏమో ఆయన ఇండియాకి వెళ్ళాలని బయలుదేరి వెస్టిండీస్లో ల్యాండ్ అయ్యాడు. వాస్కో డ గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా వచ్చి అక్కడ నుంచి లిస్బన్లో బయలుదేరాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా వచ్చి అక్కడ నుంచి కాలికట్లో 1498లో ల్యాండ్ అయ్యాడు అనమాట. సో ఆ విధంగా ఈయన కూడా ఇంకా బిజినెస్ ట్రేడ్ స్టార్ట్ చేసుకొని బాగా ప్రాఫిట్ సంపాదించాడు. సో మీకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎక్కడ ఉంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ విధంగా ఒక పర్టికులర్ పర్పస్ కోసం, ఒక పర్టికులర్ ఉద్దేశం కోసం పట్టణాలు నిర్మించబడినాయి మొదట్లో. ఆ తర్వాత ఈ మెల్లగా వాణిజ్య వ్యాపారాల కోసం డెవలప్ అయిపోయి సిటీస్గా ఫామ్ అయ్యి, టౌన్స్గా మారి, ఈ గిల్డ్స్ ఫామ్ అయ్యారు, సమాజాలుగా ఎస్టాబ్లిష్ అయ్యి, ఆ తర్వాత యూరోపియన్స్ వచ్చిన తర్వాత కాంపోజిట్ సిటీస్ అంటే అన్ని వ్యవహారాలు అన్నిటికీ ఒకటే సిటీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మెడ్రాస్, కలకత్తా, బాంబే లాంటి ప్లేసెస్ని డెవలప్ చేసి
ఇప్పుడు మనం ఉన్న మోడర్న్ సిటీస్ హైదరాబాదు, లేకపోతే తర్వాత చెన్నై, ఢిల్లీ, అట్లాగా పెద్ద పెద్ద సిటీస్ లాగా డెవలప్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ చాప్టరు. సో మీకు బాగా అర్థమైంది అనుకున్నాను. ఇందులో ఇంపార్టెంట్ కూడా మీకు మధ్యలో చెప్పాను కాబట్టి కాన్సన్ట్రేట్ చేసి చదవండి. మళ్ళీ ఒకసారి చూడండి వీడియో కావాలంటే. థ్యాంక్ యూ. టాటా, బాయ్ బాయ్.